కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. న్యాయమైన కోరికలు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఇలా మాచర్ల నియోజకవర్గంలో జర్నలిస్ట్ సోదరులు అందరూ ఉద్యమం బాట పట్టారు. వాస్తవానికి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పాలి. గత ప్రభుత్వంలో ఎట్లా అక్రిడేషన్ ఇవ్వలేదు, న్యాయమైన కోరికలు తెచ్చలేదు, హెల్త్ కార్డులు ఇవ్వలేదు, ఇంటి పట్టాలు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం చేకూరుస్తుందన్న ఆలోచనతో మేముంటే ఈ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తుంది. కమిటీల పేరుతో, నివేదికల పేరుతో కాలయాపన చేస్తుంటే పుణ్యకాలం పూర్తయిపోతుంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి జర్నలిస్టుల న్యాయమైన కోరికలు, మేము కోరడానికి కోరికలు కోరలేదు, నివేశించిన స్థలం, అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు ఇవి మస్ట్, వాటిని న్యాయమైన కోరికలు తీర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నేను కామ్రేడ్స్ గత వైసీపీ ప్రభుత్వంలో కొర్రీలు పెట్టి జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులను కుదించడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కూటమి ప్రభుత్వం అందరికీ, అర్హులైన అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇస్తామని, హెల్త్ స్కీమును కొనసాగిస్తామని వాగ్దానం చేసి ఉన్నారు. కానీ 14 నెలలకు కావస్తున్నప్పటికీ కూడా పొడిగించటమే, హెల్త్ అక్రిడేషన్ కార్డును పొడిగించటమే జరుగుతుంది తప్ప నూతనంగా చేరిన వాళ్ళు ఉంటారు, తర్వాత కొత్తగా సభ్యులు చేరిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయాలని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ ఎన్నోసార్లు మంత్రుల్ని అందరినీ కలవటం, విన్నపాలు చేయటం జరుగుతూ ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ కూడా రేపు ఆగస్టు 31తో వాళ్ళు ఇచ్చిన గడువు కూడా పూర్తిగా వస్తుంది. అయినప్పటికీ కూడా మళ్ళా పొడిగించడానికే సిద్ధమవుతున్నారనే సమాచారం మేరకు మేము ఆందోళన బాట పట్టాము. ఈ ఆందోళన ఈ ఒక్క రోజుతోటే సరిపోదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి అందరికీ అక్రిడేషన్ కార్డులు, హెల్త్ స్కీము, తర్వాత ప్రమాద బీమా మొత్తం పునరుద్ధరించాలని, కొనసాగించాలని ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తూ ఉంది. మొండి వైఖరిని కొనసాగించినట్లయితే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా చేసి ప్రజల్లోకి తీసుకుపోవటమే కాకుండా నాయకుల కనువిప్పు కలిగే విధంగా మా ఉద్యమాలు ఉంటాయనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ